మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రత్యేక ప్రార్థన కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. సమయం 8:35. కొద్దిసేపు ఆయన మాటలు మన హృదయాల్లో నాటబడాలి. ఆయన మాట ద్వారా మన ప్రాణాత్మ దేహాలు తెప్పరిల్లాలి. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కదా, దేవుని మాట ఎలాంటి మాట అని? జీవము కలిగిన మాట. ప్రతి మనుష్యుడు ఎలా బ్రతుకుతాడు? తినే ఆహారం రొట్టె వలన బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం, కానీ ఈ ఆహారం ఈ శరీరంలోకి కొంచెంసేపే ఉంటుంది. కానీ దేవుని మాట మన ఈ ప్రాణం ఉన్నంత వరకు ఆ మాట మనం బ్రతికిస్తూనే ఉంటుంది. మనం ఈ పరిచర్యలో కానీ విశ్వాసిగా కానీ ఒకవేళ పరిచర్య చేసే వ్యక్తిగా కానీ ఎలా మనం జీవిస్తున్నా దేవుని వాక్కు మనల్ని ప్రతిరోజు బలపరుస్తుంది. ఆమెను చెప్పండి. మనం కృంగినప్పుడు దేవుని మాట మనల్ని మాట్లాడి బలపరుస్తాడు. మనం ఒకవేళ నిరాశలో ఉన్నప్పుడు ఆయన మాట ద్వారా మనకు ధైర్యాన్ని ఇస్తాడు. ఎన్నోసార్లు ఇక నా పని అయిపోయింది అనుకున్నప్పుడు కూడా ఆయన మాటను చూసిన వెంటనే మన జీవితాల్లో ఎక్కడ లేనటువంటి ధైర్యం కలుగుతుంది. అందుకే ఒక చోట అంటాడు, ఎందుకని నీవు బలహీనుడిగా మార్చబడుతున్నావు? మీరు బలహీనుడు కాక ధైర్యం తెచ్చుకోండి, మీ కార్యం సఫలం చేయబడుతుంది అని ఆశ అనే భక్తుడు దేవుడు మాట్లాడుతూ వస్తాడు. ఎందరో భక్తులు భక్తి చేసిన వాళ్ళే, దేవుని ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళే, అనేకులు నడిపించిన వాళ్ళే చిన్న చిన్న విషయాల్లో భక్తిని విడిచిపెట్టి దేవుని విడిచిపెట్టి ఏం చేశాడు దేవుడు నాకు అని లోకం వైపు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనం ఎవరో తెలుసా? ఒక్కసారి దేవునితో నిబంధన చేసిన మనం, ఒక్కసారి దేవునిని హత్తుకొని జీవించాలని ఆయనతో చెయ్యి వేసి నడుస్తున్న మనం ప్రతి దినం ప్రతి క్షణం ఈ దేహం మట్టిలో కలిసేంత వరకు ఆయనను విడిచిపెట్టకూడదు. ఆమెను చెప్పండి. మనం ఆయన విడిచిపెట్టాము అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? దేహంగా విడిచిపెట్టినా సరే మన ఆత్మ ఎప్పుడు దేవుని హత్తుకొని ఉంటుంది. చెప్పండి గట్టిగా ఆమెనని. ఆ విధంగా మనం బ్రతికింపజేసేది ఏంటి అనుకున్నారు? వాక్యం. కీర్తనకారుడు చక్కగా చెప్తాడు కదా, 119 కీర్తనలో ఒక మాట ఉంటుంది, నీ వాక్యమే. అదొకటి. ఇంకొకటి ఉంది, నీ వాక్యమే నన్ను బ్రతికించింది. ఏ డబ్బు బ్రతికించట్లేదా? సంపాదన బ్రతికించట్లేదా? డాక్టర్లు బ్రతికించట్లేదా? ఏది మనల్ని బ్రతికిస్తుంది? ఆయన వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. నాకు ఎన్నో బాధలు వచ్చాయి, ఆ బాధలన్నింటిలో నాకు నెమ్మది ఇచ్చేది ఏది? ఆయన వాక్యం. ఈ మాటలన్నీ మనం ప్రతిరోజు మన మనసులో మనం పలకాలండి. విశ్వాసులుగా ఉంటున్నాం, పరిసయ్యులుగా ఉంటున్నాం, పరిచర్య చేసే వ్యక్తులుగా ఉంటున్నాం. ప్రతిరోజు మనల్ని మనం బలపరుచుకునే వాక్యాన్ని మనం ప్రతిరోజు మర్చిపోకుండా నోటితో పలకాలి. నీవు ఎప్పుడు నోటితో పలుకుతావో అప్పుడైనా దాన్ని స్థిరపరుస్తాడు. నీవు ఎప్పుడు నోటితో మాటని ఒప్పుకుంటావో దానిని నీ కుటుంబంలో నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. అందుకే ప్రతిరోజు ఆయన మాటలు మనం ఎత్తిపట్టాలి. ప్రార్థన చేస్తున్నప్పుడైనా, ఆయన సన్నిధిలో మనం రోధిస్తున్నప్పుడైనా ఆయన వాగ్దానాలను మనం ఎత్తిపట్టి ఆయన సన్నిధిలో ప్రార్థించే హృదయం దేవుడు మనకు దయచేయునుగాక. ఎందుకని? ఆయన వాగ్దానాలు మనం ఎందుకు జ్ఞాపకం చేయాలి? అవి జ్ఞాపకం చేసినప్పుడు ఆయన అనుకుంటాడంట, అవును కదా, నేను ఈ వాగ్దానం వీళ్ళకి నెరవేరుస్తున్నాను కదా, నిన్ను స్వస్థపరచు, నా గాయముల ద్వారానే. ఇన్ని మాటలు చెప్తున్నాడు కదా. ఈ మాటలన్నీ మనం ఎత్తిపెట్టాలి దేవుని సన్నిధిలో. ఎందుకని ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా? మనం చేసే ప్రార్థన ఏదో అలవాటు ప్రార్థన, ఆచార ప్రార్థన, మొక్కుబడి ప్రార్థన, ఏదో మనం రోజు చేసుకునేటువంటి ఏదో ఒక ప్రార్థన లాగా ఉండకూడదు. మనము ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలండి. ఆమెను చెప్పండి. మనం ప్రార్థన చేస్తే పునాదులు కదలాలి. ఆమెను చెప్పండి. అటువంటి ప్రార్థన పరులుగా మీరందరూ మార్చబడుదురుగాక. అలా మార్చబడాలంటే వచ్చేదో కాసేపు కూర్చుని వెళ్ళిపోదాం అనుకుంటే జరగదు. మనము మండాలండి. ప్రతిరోజు మండాలి. ఎలా మండాలి? దేవుని సందులో ఉన్న పరిశుద్ధాత్మ అగ్ని చేత మనము నిత్యము మండుచుండేవారిగా మార్చబడుదుముగాక. ఇలాగేనంటే ఒక సేవకుడు మీరు మండాలని చెప్తే కిరసనాలు తీసుకొచ్చి పోసుకొని కాల్చుకోబోయారంట. ఆ మండడం కాదు, ప్రతిరోజు మనం ప్రార్థిస్తున్నామా? పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీద ఉండాలి. ఆమెను చెప్పండి. నీవు ప్రార్థిస్తున్నావా?
ప్రార్థిస్తూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించాలి. ఆమేన్ చెప్పండి. మనము అనామకులం కాదండి. లోకంలో ఉన్న వాళ్ళందరూ అనుకోవచ్చు వీళ్ళు వెర్రివాళ్ళని. లోక దృష్టిలో మనం వెర్రివాళ్ళమే, కానీ మన దేవుని దృష్టిలో మనము ఆయనకు సమీపంగా ఉన్నవారిగా మార్చబడుదుము గాక. ఈ రోజున ఒక కొద్దిసేపు మీకు ఆ మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి మీరు నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున మనం అందరూ ఎవరో తెలుసా? ఈ వాక్యం మీరు ఒకసారి చదవండి. ఆ వాక్యాన్ని మీరు ప్రతిరోజు ఒకసారి చదివి ఆలోచించండి. నేను ఎలా కట్టబడుతున్నా, ఏ విధంగా కట్టబడుతున్నా, ఏ విధంగా నా ఇంటిని కట్టుకుంటున్నా, నా కుటుంబాన్ని కట్టుకుంటున్నా, నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నా, నా భక్తి జీవితాన్ని కట్టుకుంటున్నా, ఒక్కసారి ఆలోచించండి. నేనండి ఇదిగో చలవరాతి ఇళ్ళ గోడలు కట్టుకున్నాను, నేనండి ఇదిగో ఫలానా దాంతో కట్టుకున్నా. ఈ లోకంలో ఉన్న కట్టడాలు ఎన్నో ఉన్నాయి, మనకు తెలుసు. మనకు తెలిసినంత వరకు ఢిల్లీలో షాజహాన్ అతను కట్టిన కట్టడం ఏంటండి? అది చెప్పండి. ఆ కట్టడం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. దాని చరిత్రలో మీరు గమనిస్తే తన ప్రియురాలి కోసం జ్ఞాపకంగా కట్టినది సమాధి. అది ఆ సమాధి కట్టిన తర్వాత అంట, కట్టిన వాళ్ళ పని వాళ్ళ చేతులు నరికించేశాడంట, ఇంకొకరు ఇలా కట్టకూడదని. ఈ లోకంలో ఉన్న మనిషే నేను కట్టిన కట్టడం ఇంకెవరో ఇలా కట్టకూడదని చెప్పి ఆలోచిస్తున్నాడే. మనం ఆత్మీయంగా ఎదుగుతున్నాం, వాక్యానుసారంగా జీవిస్తున్నాం, భక్తి చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, ప్రతిరోజు దేవునిలో అంటు కట్టబడి ఎదుగుతున్నాం. మనం కట్టబడాలి. ఏ విధంగా కట్టబడాలి అక్కడ రాస్తుంది మాట 2:22లో, ఆయనలో మీరు కూడా. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఆ మాట మీరు విన్న తర్వాత ఒక ఆలోచన రావాలి. వాక్యాన్ని మనం చదువుతాం, చదివి వెళ్ళిపోతుంటాం, లేదా చదివినది ఆ మాటను ఏదో రకంగా చదివామలే అనుకో ముందుకు వెళ్ళిపోతుంటాం. అధ్యాయం పూర్తయింది, ఇంకొక అధ్యాయంలోకి వెళ్ళిపోయాం. సంవత్సరానికి బైబిల్ గ్రంథం చదవాలి, ఏదో మొక్కుబడిగా చదవడం కాదు. ప్రతి మాట మన హృదయం అనే పలక మీద భద్రపరచబడుదుము గాక. చదివిన మాట అంట మన హృదయంలో నాటబడాలి. ఈ మాట నేను గడిచిన కొన్ని వారాలుగా చదువుతూ ఉండగా ఆయా చోట్ల ఈ మాటలు చెప్పినప్పటికీ కూడా ఈ మాట నా హృదయంలో దేవుడు భద్రపరుస్తున్నాడు. నాతోనే మాట్లాడినట్లుగా అనిపించింది. నేను ఎలా ఉన్నా, సేవ చేస్తున్నాం, నేను ఎలా కట్టబడుతున్నా, విశ్వాసులు వెంబడిస్తున్నారు, వాళ్ళు ఎలా కట్టబడుతున్నారు, ప్రతి ఒక్కరు ఇదిగో నేను దేవుళ్ళు ఎదుగుతున్నాం అనుకుంటున్నాం, ఎలా కట్టబడుతున్నాం. మనము దేవునికి అనుకూలమైనటువంటి కట్టడంగా మార్చబడాలి. నెహెమ్యా దేవుని మందిరము గోడలు, యెరూషలేము గోడలు కోల్చబడ్డాయి, దేవుని మందిరము గడపలు కాల్చివేశారని తెలిసిన వెంటనే ఏం చేశాడో తెలుసా? కుప్పగూలిపోయి ఏడవడం మొదలుపెట్టాడు. మరలా నా దేవుని మందిరం ఎలా కట్టాలి, నా దేవుని మందిరం కొరకు నేనేం చెయ్యాలి? ఆ నెహెమ్యాలో ఉన్నటువంటి ఆ రోషం, ఆ నెహెమ్యాలో ఉన్నటువంటి ఆ తెగింపు, ఆ నెహెమ్యాలో ఉన్నటువంటి నా దేవుని మందిరం కట్టాలి అనేటువంటి ఆశ మనలో ఉండాలి. అలా అని చెప్పి నేనేదో గొప్ప గొప్ప మందిరాలు కట్టమని నేను చెప్పట్లా. మన దేహమే దేవునికి ఆ ఆలయం కట్టుకుంటే చాలండి. దేవునికి ఆలయంగా నీ దేహం కట్టుకుంటే చాలు. ఎవరి దేహం వాళ్ళు దేవునికి ఆలయంగా కట్టుకుంటే చాలు. ఒక్కసారి ఆలోచించండి, నా దేహం నా దేవునికి ఆలయంగా ఉందా, లోకానికి ఆలయంగా ఉందా? నా దేహం నా దేవునికి ఆలయంగా ఉందా, అపవిత్రతకు ఆలయంగా ఉందా? నా దేహం నా దేవునికి ఆలయంగా ఉందా, ఈ లోకంలో ఉన్నటువంటి ముసలమ్మ ముచ్చట్లకు ఆలయంగా ఉందా? ఇది ఎలా కట్టబడుతున్నాం? అంత్య దినాల్లో, ప్రభు రాకడ దినాలు దగ్గర పడుతున్న ఈ దినాలలో ప్రతిరోజు మనం ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని వాటి కోసం మనం ప్రయాసపడతాం. కానీ అది తప్పని నేను అనట్లా. ఒక మనిషి బ్రతకాలంటే సమస్తం కావాలి, ఏది లేకుండా పని జరగదు. కానీ ఏది ఉన్నా లేకపోయినా అంట మనం దేవుని సన్నిధిలో మొట్టమొదట వెతకాల్సిన ఏంటో తెలుసా? ఒకసారి మత్తయి సువార్త 6:33 చూడండి. అందరు చూడండి ఒకసారి. మనం మొట్టమొదటిగా వెతకాల్సింది ఏంటంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును. చూడండి ఆ మాట తీసిన వారు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6:33 రాయబడిన మాట చూడండి.
కాబట్టి మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట మనం వెదకాలండి. ఈ మాట వినండి, చదవండి. తర్వాత ఏముంది? అప్పుడు అవన్నీ ఏం అనుగ్రహించబడతాయి? ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం, ఏం సంపాదిద్దాం, ఈ పూట పని ఎక్కడికి వెళదాం, ఈరోజు ఎక్కడ పని ఉంటుంది, ఈరోజు కష్టపడింది నా ఇంటికి వచ్చిద్దా, ఏదైనా అప్పులైనా ఎదురైపోయి మొత్తం తీసుకొని వెళ్ళిపోతాడా అని అనుకుంటాం. చూసారా? ఏది మనం వెతికితే ఇవన్నీ మనకు వస్తాయో ఇక్కడ మీకు రాయబడి ఉంది. ఆయనలో మీరు కూడా. ఈ రోజున దేవుని బిడ్డలుగా ఉన్న మనందరం ఎవరిలోకి ఉన్నాం? ఎవరితో జీవిస్తున్నాం? ఎవరితో అంటుకట్టబడుతున్నాం? ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఎవరితో ప్రతిరోజు మాట్లాడుతున్నాం? దేవునితో ఎంతసేపు మాట్లాడుతున్నాం? లోకంలో ఎంతసేపు మాట్లాడుతున్నాం? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకో ఈ మాట నా మనసులో ముద్రించబడిన నాటి నుంచి నాకు ఈ మాట మీద ప్రతిరోజు ఆలోచన కలుగుతూ ఉంది. నేను దేవునితో ఎంతసేపు గడుపుతున్నా? దేవునితో ఎంతసేపు మాట్లాడగలుగుతున్నా? ప్రతిరోజు ప్రతి క్షణం ఇదే ఆశ మనలో ఉండాలి. మనం కట్టబడాలి. ఈ మాట మర్చిపోకూడదు. మనం ఆత్మీయులుగా ఉన్న మనం, ప్రార్థన పరులుగా ఉన్న మనం, భక్తి పరులుగా ఉన్న మనం, విశ్వాసులుగా ఉన్న మనం కట్టబడని వారిగా ఉంటే ప్రయోజనం లేదు. కట్టబడే గుంపులో మనము చేర్చబడదుముగాక. ఆ విధంగా మనం కట్టబడాలండి. దేవుని చేత, దేవుని కొరకు కట్టబడే నివాస స్థలముగా మనము మార్చబడదుముగాక. ఎందరో భక్తులు కట్టబడాలి నా దేవుని మందిరం అని చెప్పి దావీదు ఆశపడ్డాడు. దేవుని మందిరం కట్టబడాలని చెప్పి ఆ ప్రత్యక్షపు గుడారంలో ఉంటుందని చెప్పి ఆ దావీదు ఆశపడ్డాడు. నా దేవునికి ఒక మందిరం కట్టాలి. ఆ విధంగా ఆశపడిన దావీదు అన్నీ సమకూరుస్తూ దేవుడు అంటాడు, దావీదు నువ్వు కట్టకూడదయ్యా, నువ్వు కట్టడం వీలు కాదు. ఏమయ్యా, బంగారం లేదా, డబ్బు లేదా, సంపద లేదా, పని చేసేవాళ్ళు లేరా, నాకు చేతి కింద పనులు లేరా, ఎన్ని చెప్పుకొచ్చినా సరే ఆయన అంటాడు, నీ చేతులు రక్తంతో తడిసి ఉన్నాయి, నీ చేతులు రక్తంతో తడిసి ఉన్నాయి, నువ్వు కట్టడం వీలు కాదు. కానీ నేను ఒక ఆశ కలిగి ఉన్నా. అదేంటో తెలుసా? నీ కడుపును పుట్టిన బిడ్డ ఉన్నాడు చూసావా? ఎవరో బిడ్డ? అతనితో నేను నా మందిరాన్ని కట్టేస్తా, అతను కట్టేటట్లుగా నేను చేస్తా, నేను తోడుంటా, ఎలా కట్టాలో, ఎలా ఏది చేయాలో అన్నీ నేను తెలియజేస్తా అని దేవుడు సొలొమోనుతో కట్టించాడు కదా. ఈ రోజున ఆ సొలొమోను కట్టించిన మందిరంలో ఒక మాట అంటాడు, ఇదిగో ఈ స్థలములో చేయబడే ప్రతి ప్రార్థన మీద నా దృష్టి ఉంటుంది, నా మనస్సు ఉంటుంది, నా కన్ను దృష్టి ఉంటుంది. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనం కట్టబడితే మనం ఎక్కడ ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. ఆమేన్ చెప్పండి. మనము కట్టబడిన వారిగా ఉంటే చెట్టు కింద ప్రార్థన చేశామా, రోడ్డు మీద ప్రార్థన చేశామా, ఇంట్లో ప్రార్థన చేశామా, విలువైనటువంటి గొప్ప కట్టడాలు కట్టిన మందిరంలో ప్రార్థన చేశామా, ఇదేమి దేవుడు చూడడు. నీవు మొదట కట్టబడాలి, నీ దేహము ఆలయముగా కట్టబడాలి. అప్పుడు ప్రభువు నీ ప్రార్థన వింటాడు, అక్కడ నిలిచి ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఆయనలో కూడా మీరు అని రాస్తుంది అక్కడ. ఆయనలో కూడా మీరు అంటే మనం ఒక్కడం కట్టబడదాం అనుకుంటే సరిపోదంట. నేను ఒక్కడే కట్టబడతానండి, నా వల్ల అవుతుంది, ఇదంతా నేను చేయగలను అని అనుకుంటాం. కానీ అంట ఆత్మీయ జీవితం కట్టబడాలంటే నా అంతటి నేను కట్టుకుంటా అని ఎంత పరుగులు తీసినా నా వల్ల కాదు. నా అంతటి నేను చేయగలను, ఎంతగా నేను పరుగులు తీసినా, ఎంత నేను డప్పు కొట్టి చెప్పినా నా వల్ల కాదు. ఎందుకో తెలుసా? ఆయనతో నేనుంటే, ఆయనలో నేనుంటే నేను కట్టబడే గుంపులో మార్చబడతాను. ఈ రోజున మనందరం ఆయనలో ఉన్నామా, ఆయన వెలపట్టున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఆయనలో మీరు ఉంటే ఇదిగో ఈరోజు ఈ వాగ్దానం దగ్గర, ఈ మాట దగ్గర మీరు ఆగి ఈ రోజు నుంచి అయ్యా నేను కట్టబడే గుంపుగా ఉంటాను, కట్టబడే గుంపులో చేర్చబడతాను, కట్టబడే కట్టడంగా నన్ను నేను మార్చుకుంటానని ఒక చిన్న తీర్మానంతో ఈ రోజు ఇక్కడ మీరు బయలుదేరి వెళ్ళాలి. అక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆత్మచేత మనం కట్టబడాలి. ప్రతిరోజు ఇందాక చెప్పాను కదా, నడిచినా, పాడుతున్నా, ఒకవేళ ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తులుగా మనం మార్చబడదుము గాక. ఆత్మ నడిపింపు అంటారు, మీరు విన్నారా? ఆత్మ నడిపింపు అంటారు, మీరు ఎప్పుడైనా విన్నారు ఈ మాట? ఆత్మ నడిపింపు ఉండాలండి అంటారు. అక్కడ ఆత్మ నడిపింపు లేదు అంటే ఏం నడిపింపు ఉంది అక్కడ చెప్పండి? ఆత్మ నడిపింపు లేదండి, ఇంకేముంటుంది? పైకి కనబడి ఏముంటుంది? శరీరం నడిపింపు ఉంటే ఏం కార్యాలు జరుగుతాయి? నేనైనా శరీరం నడిపింపుతో ఇది నేను చేయగలను అని అనుకున్నానా, నా వల్ల జరగదు.
ఆత్మ నడిపింపుతో ఇదిగో ఈ వాగ్దానం మీకు నెరవేర్చబడుతున్న ఒక్క మాట అన్నాను అనుకోండి, అది దేవుడు స్థిరపరుస్తాడు. ఆమెను చెప్పండి. శరీరంతో నేను ఎన్ని మాటలు చెప్తాను. ఇలాగే ఒకసారి ఒక చోట ఒక ఊరికి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. ఆ ఊర్లో ప్రార్థన చేయడానికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క ఇంట్లో ప్రార్థన చేసిన తర్వాత, ఇప్పుడుగా చాలా సంవత్సరాలు పాత మందిరం ఉన్నప్పుడు ఒక ఊరు వెళ్ళాం. ఊరి పేరుకి చెప్పనులేండి. వెళితే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సరే మాతో పాటు వచ్చిన ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చేస్తా ఏదేదో మీకు ఇది జరుగుతుంది అది జరుగుతుంది, ఇదిగో నాకు దేవుడు చూపించిన అన్నీ చెప్పాడు. సరే ఇన్ని చెప్పాడు కదా, నాకు దేవుడు ఒక్కడు కూడా చూపించలేదంటే ఆయనకి అన్ని చూపించాడు అనుకుని నేను బాధపడుతున్నా. సరే దేవుడు ఇలా చూపించాడు, సరేలే ఆయనకైనా చూపించాడులే, ఏదో కార్యం ఇక్కడ జరుగుతుందిలే అనుకున్నా. తీరా బయటకు వచ్చిన తర్వాత ఇంకో తమ్ముడా నీకు అన్ని చూపించాడు కదా దేవుడు, అన్నీ వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎంత సంతోషపడ్డారంటే, లేదన్నా అలా చెప్తే వాళ్ళు సంతోషపడతారు, అలా చెప్తే వాళ్ళు దేవుడు ఏదో మాకు చెప్పారు ఆనందపడతారు. ఇది ఆత్మ నడిపింప? శరీర నడిపింపుతో చెప్పే మాటలు అక్కడ దేవుడు స్థిరపరుస్తాడా? ఆత్మ నడిపింపుతో ఒక చిన్న ప్రార్థన చేసినా చాలండి, దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ రోజున మనము శరీర నడిపింపులో ఉన్నవారంగా ఉండకూడదు, ఆత్మ నడిపింపుకు అప్పగించుకునే వ్యక్తులుగా మనము మార్చబడుదుము గాక. ఈ రోజున అక్కడ రాసిన మాట, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. గట్టిగా ఆమెను చెప్పండి. ఈరోజు మనం ఎవరితో కట్టబడుతున్నాం తెలుసా? దేవునితో కట్టబడుతున్నాం. ఈ రోజున మనం ఎవరితో నడిపించబడతాం తెలుసా? ఆత్మ మూలముగా నడిపించబడుతున్నాం. ఈ రోజున మనం ఎవరి కొరకు కట్టబడతాం తెలుసా? ఒక రోజున పునాదులు కలిగిన పట్టణములో అడుగు పెట్టేవారిగా మార్చబడడానికి మనం ఈ రోజు నుంచి కట్టబడుదుము గాక. ఒక ఇల్లు కట్టడానికి మీరు ప్లాన్ గీశారండి. ఒక ఇల్లు కట్టడానికి ఖాళీ స్థలంలో ప్లాన్ గీశారు. అది ఇల్లు అంటే పెద్ద డాబానే అనుకోకండి, లేకపోతే చిన్న రేకుల షెడ్ అనుకోండి, చిన్న పూరి గుడిసె అనుకోండి. అది కట్టాలన్నా ఒక ఆలోచన, ఒక ప్రణాళిక ఉంటుందా? ఒకేసారి తీసుకొచ్చి అక్కడ పెడతారా? ఒక్కొక్కటిగా ముందు ప్లాన్ గీస్తారు. ఇలా ఉండాలి, గదులు ఎన్ని ఉండాలి, కిటికీలు ఎన్ని ఉండాలి, దానికి గుమ్మాలు ఎన్ని ఉండాలి, ఇదిగో ఇంత వెడల్పు ఉండాలి, ఇంత పొడవు ఉండాలి, గాలిటి రావాలి, వెలుతురిటి రావాలి, ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటారు. ఒకేసారి తీసుకొని వచ్చి రెడీమేడ్ ఇల్లులాగా తీసుకొచ్చి పెట్టడానికి వీలు లేదు కదా. అలా పెట్టేవి కూడా ఉన్నాయి, కంటైనర్లు అలాంటివి. కానీ ఒక ఇల్లు కట్టబడాలంటే ఎన్నో ప్రణాళిక ఒకేసారి రాదు. అలాగే మన ఆత్మీయ జీవితం కట్టబడడానికి ప్రతిరోజు మనం ప్రణాళికలు వేసుకోవాలి. ఈరోజు నేను ఎలా కట్టబడుతున్నా, ఆత్మలో ఎలా కట్టబడుతున్నా, ప్రార్థనలో ఎలా కట్టబడుతున్నా, ఒకరి కొరకు ప్రార్థించే కృపలో నేను ఎలా కట్టబడుతున్నా, ఇదిగో ఒకరి కొరకు నేను రోధించి వారికి దేవుని గురించి చెప్పేటువంటి స్థితిలో నేను ఎలా కట్టబడుతున్నా అని ప్రతిరోజు మనం ఒక అంచనా వేసుకోవాలండి. ఒక్క మాట మీకు చెప్తా, మనసులో పెట్టుకోండి. ప్రతిరోజు అంటే మనం ఈ లోకంలో ఒంట్లో జ్వరం వస్తే ఏం చేస్తారు? వెంటనే నోట్లో పెట్టి చూస్తారు కదండి, టెంపరేచర్ చూస్తారు ఎంత జ్వరం ఉందని. అలా అంటే మనం ప్రతిరోజు మన ఆత్మీయ జీవితాన్ని చెక్ చేసుకోవాలి. ఎలా ఉన్నా నేను, ఎక్కడైనా పడిపోతున్నానా, ఎక్కడైనా హెచ్చిపోతున్నానా, ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా నన్ను నేను చూపించుకుంటున్నానా అని ప్రతిరోజట ఆత్మీయ జీవితాన్ని చెక్ చేసుకోవాలి. ఆ ఆత్మీయ జీవితాన్ని చెక్ చేసుకుంటూ ఒకవేళ ఆత్మీయ జీవితం చల్లారిపోతుంటే మరలా మండించగలిగేటట్లుగా దేవుని సన్నిధిలో వేడుకోవాలి. ఒకవేళ దేవుడు నా చేత అద్భుతాలు చేస్తున్నాడు, మన అందరి చేత మన ప్రార్థనల ద్వారా కార్యాలు చేస్తున్నాడని ఒకవేళ అతిశయంగాని గర్వంగాని ఒకవేళ వస్తే వెంటనే దాన్ని కత్తిరించాలి. దీప వృక్షం మీద ప్రతిరోజు దీపాలు వెలిగిస్తారు. తెల్లారి రాగానే అంట అక్కడ ఉన్నటువంటి యాజకుడు నుసంతటిని కత్తిరించి మరలా ఒత్తి లాగి ఆ రోజంతా వెలిగేటట్లే దాన్ని సిద్ధపరుస్తాడు. ఆ నుసి పట్టిందనుకోండి వెలుతురు రాదు, కాంతి తగ్గిపోతుంది. ఈ రోజున మనలో నుసి పట్టకూడదు. ఆమెను చెప్పండి. ఆత్మీయ జీవితానికి అసలు నుసి పట్టకూడదండి. చెప్పరే ఆమెనని. ఆత్మీయ జీవితానికి మసి కానీ ఆ నుసి కానీ పట్టకుండా ఉంటే భాగమని మండుతున్న ఆత్మీయ జీవితంగా మీ ఆత్మీయ జీవితాలు మార్చబడును గాక. అలా మార్చబడితే నేను దీపంలాగా వెలుగుతున్నా అని మీరు చెప్పక్కర్లా. దావీదు అంటాడు, నా దీపం వెలిగించేవాడు నీవేనయ్యా. ఈ రోజున నేను వెలుగుతున్నా మనం చెప్పక్కర్లేదండి. మనల్ని చూసిన వారే వీళ్ళు వెలుగుతున్న దివిటీలు అని చెప్పాలి. ఆమెను చెప్పండి. 10 మంది కన్యకలు బయలుదేరారు, ప్రయాణం చేశారు. 5 మాత్రం దివిటీలలో ఇంకా సిద్ధలలో నూనెను సిద్ధపరచుకొని వెళ్ళారు. 5 ఏం చేశారు? సిద్ధపాటు లేని వాళ్ళు ఏమయ్యారో తెలుసా? ఆఖరికి విడిచిపెట్టబడ్డారు. తలుపు వేసిన తర్వాత, ప్రియుడా మేము నీకు తెలుసు, నీకోసం నీ సందులో ఎన్ని ఉపవాసాలు చేసాం, ఎంత సహకరించాం, ఎన్నిసార్లు లైట్లు వెలిగించాం,
ఎన్నిసార్లు ఇదిగో నీ పరిచర్య కోసం గుప్పిలు విప్పాం అని వాళ్ళు ఎంత కేక వేసినప్పుడు ఆయన అంటాడు, మీరెవరో. ఆ దౌర్భాగ్య స్థితి ఎవ్వరికి రాకూడదండి. అందుకే మనము ఆత్మ మూలంగా కట్టబడాలి. దేవునికి ఒక నివాస స్థలముగా ఉండుటకు మనం ఆత్మ మూలంగా కట్టబడి వ్యక్తులుగా మార్చబడుదుము గాక. ఆ విధంగా మనం కట్టబడాలంటే ఇందరు చూపించాను కదా మీకు మత్తయి సువార్తలో, ప్రతిరోజు ఏం వెదకాలి మనం? ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకాలి. కన్నా ముందు ఒక మాట ఉంటుంది, ఆ మాట చెప్పండి. ఆయన దేవుని రాజ్యమును నీతిని ఏం వెతకాలి? మొదట వెతకాలి. ఆమెను చెప్పండి. మొదట అంటే అన్నీ సమకూర్చబడ్డ తర్వాత, బియ్యం తెచ్చుకున్న తర్వాత, వంట చేసుకున్న తర్వాత, కూరగాయలు తెచ్చుకున్న తర్వాత, కూర వండుకున్న తర్వాత అప్పుడు వెతకమని కాదు. మొదట మనం లేచి లేవగానే నా దేవుని రాజ్యం, నా దేవుని నీతి నేను వెతికే వ్యక్తిగా ఉండేటట్లుగా నా దేవుడు మనల్ని మార్చునుగాక. అలా వెతికితేనట పైన రాశాడు కొద్ది లిస్టు. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం, ఏం సంపాదించుకుందాం, ఏం చేద్దాం, ఇవన్నీ అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి. ఎప్పుడు అనుగ్రహించబడతాయి? మొదట దేవునిని వెతికితే, మొదట దేవుని రాజ్యాన్ని వెతికితే, మొదట దేవుని సన్నిధిని వెతికితే. లేచి లేవగానే దేవుని వైపు చూడాలి, లేచి లేవగానే దేవునితో మాట్లాడాలి. అప్పుడు దేవుడు ఇవన్నీ అనుగ్రహిస్తాడు. అలా కాకుండా మనకి అన్నీ అనుగ్రహించబడ్డాయిలే అని అనుకొని దర్జాగా బ్రతికామనుకోండి, జమీందారులాగా ఉన్నామని అనుకొని జీవించామనుకోండి, అప్పుడు దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. ఏంటి అన్నీ ఇచ్చాను కదా, మొదట వెతకాల్సిన వెతకట్లేదే అని దేవుడు మన గురించి దుఃఖపడతాడండి. దేవుడు మన గురించి దుఃఖపడేట్లా మనం జీవించకూడదు. మనం ప్రతిరోజు ఆయనను వెతకగలిగితే, ఆయన రాజ్యాన్ని వెతకగలిగితే, ఆయన నీతిని వెతకగలిగితే ఈ లోకంలో మనం దేనికోసం పరుగులు ఎక్కర్లా, దేవుడు మన కోసం ముందుగా సిద్ధపరిచిన పని ఉంచుతాడు. ఆమెను చెప్పండి. శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు లేరు, ఇక మా పని అయిపోయింది అనుకొని మరలా సముద్రంలోకి వెళ్ళారు వేటాడడానికి. మరలా సముద్రంలోకి వెళ్ళి వేటాడి చేపలు పట్టుకుందని వెళితే ఆయన ఎక్కడున్నాడు తెలుసా? ఆ దరిని ఉన్నాడు. ఆ దరి నుండి వాళ్ళని పిలుస్తున్నాడు, పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉందా భోజనానికి అని అంటే వాళ్ళు ఏమంటారు? మా దగ్గర ఏమి లేదయ్యా, మా దగ్గర ఏమి లేదు. ఇదే పాట ఎంతసేపు. ఆయన అంటాడు, భోజనానికి ఏమైనా ఉందా? మా దగ్గర ఏమీ లేదు. ఆ పాట పాడుతూనున్నారు. వారి కోసం ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిప్పులను చేపలను అక్కడ వారికి తినడానికి ఆహారం ప్రభువులు సిద్ధపరిచాడు. ఈ రోజున మీకోసం ప్రభు సిద్ధపరుస్తాడు. మొదట ఆయన రాజ్యాన్ని వెతికితే, మీకోసం ఆయన సిద్ధపరుస్తాడు. మొదట ఆయన నీతిని వెతికితే, అలా వెతికిన మీరు ఆయనతో కూడా నివాస స్థలమై ఉండుటకు కట్టబడేవారిగా మార్చబడుదురుగాక. మూడు రెఫరెన్స్లు మీకు చూపించి నేను ముగించేస్తాను, సమయం ఎక్కువ కాకుండా. ఒకసారి నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం చూడండి. మొదటి మాట, నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకొక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున మనము దేవునికి ఆలయంగా కట్టబడాలంటే, దేవుని కొరకు నివాస స్థలంగా కట్టబడాలంటే నీవు నేను మొట్టమొదటి ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధత కలిగిన వ్యక్తులుగా మార్చబడుదుము గాక. పరిశుద్ధత కలిగిన వ్యక్తులుగా మనం మార్చబడాలి. ఎలా పరిశుద్ధత వస్తుంది? మన దేవుడు ఎవరో తెలుసా? నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. పౌలు గారు ఏమంటాడు తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. ఎంత ధైర్యంగా చెప్పాడండి ఆ మాట. ఇదిగో నేను పలానా జమీందారుని పోలి నడుస్తున్నా, అలా నడుచుకోండి. ఇదిగో పలానా ఆస్తిపరుడిని పోలి నడుస్తున్నా, నేను కూడా అంత ఆస్తి సంపాదించాలని అలా నడుచుకోండి. ఇదిగో పలానా వ్యక్తులాగా నేను నడుస్తున్నా అని లోకంలో ఉన్న వారి గురించి పౌలు గారు చెప్పలా. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుస్తున్నా, ఆయన మాదిరికరంగా నేను జీవిస్తున్నా, ఆయన ఎలా నడిచాడో అలా నడుస్తున్నా, ఆయన ఎలా మాట్లాడాడో అలా మాట్లాడుతున్నా. మీరు అలాగే జీవించండి. మీరు దేవుని ఆలయంగా కట్టబడబోతున్నారు. మీరు అలాగే జీవించండి. మీరు పరిశుద్ధులుగా మార్చబడబోతున్నారు. మీరు దేవుని ఆలయంగా కట్టబడాలంటే మీలో మొట్టమొదటి ఉండాల్సింది పరిశుద్ధత. మత్తయి సువార్తలో ఉంటుంది కదా, పరిశుద్ధత కలిగిన వాడే ప్రభువును చూస్తాడు, పరిశుద్ధత లేనివాడు చూడలేడు. ఇక అంతకుమించి మనం ఏం చేయలేం. ఈ రోజున పరిశుద్ధత కలిగి ఉంటే మనకు ప్రభువు డైరెక్ట్గా కనబడ్డా అని అనుమానం మనం పడవసరలా. ఆయన మనతో మాట్లాడతాడు, మాట్లాడే దేవుడు. ఆమెను చెప్పండి. ఎన్నోసార్లు అండి ఆలోచన చెప్పాడు, ఎన్నోసార్లు స్వరం ద్వారా మాట్లాడాడు,
ఎన్నోసార్లు ఆయన దర్శించడం ప్రారంభించాడు. అలా దర్శించిన ఆ దర్శనాన్ని కూడా వద్దనుకొని 10 సంవత్సరాల పాటు పక్కన పెడితే బలహీనత ద్వారా ఆయన సంధికి నడిపించాడు. ఆయన పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చాడు. ఇదేదో మా బలం మా శక్తిని మేము పరిచర్య చేయడానికి రాలా. ప్రతిరోజు ఆయన ఆలయంగా మేము కట్టబడాలని, ఆయన ఆలయంగా ఉండాలని, మేము ఉండాలని ప్రభువు మమ్మల్ని పరిశుద్ధపరిచాడు. ఆయన పని కొరకు నిర్ణయించాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మీరు విశ్వాస జీవితంలో మీరు పరిశుద్ధత కలిగి జీవించుదురుగాక. విశ్వాస జీవితంలో మీరు దేవుని చూచేవారిగా మీరు మార్చబడుదురుగాక. ఇంతవరకు ఫోటోలో ఉన్న దేవుడు ఇదే దేవుడు అనుకుని మీరు ఒకవేళ అనుకున్నారేమో, ఫోటో మీరు పక్కన పెట్టేయండి. మీరు ఖచ్చితంగా మీ నేత్రాలతో ఆయనను చూడబోతున్నారు. యోబు అంటాడు కదా, నా శరీరం చిగిపోయినా, నా శరీరం కుళ్ళిపోయినా, నా అవయవాలన్నీ పాడైపోయినా నా సజీవుడైన దేవుడిని నేను కన్నులారా చూస్తాను. ఈరోజు ఆ నిరీక్షణ మనం కలిగి ఉండాలండి. ఆ విధంగా కలిగి మనం జీవించేట్లకు ప్రభు మనకి సహాయం చేయనుగాక. మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. నేను వివరంగా వివరించట్లేదు, క్లుప్తంగా మీకు మా మాటలు జ్ఞాపకం చేస్తున్నా. ఈ రోజున మనం దేవుని ఆలయంగా కట్టబడాలంటే మనలో పరిశుద్ధత ఉండాలి. రెండో మాట మీకు చూపిస్తా చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు అంటే దానికి ముందు చరిత్ర చాలా జరిగింది, అదంతా మీకు జ్ఞాపకం చేయను. ఇదిగో దేవుని నివాసము ఎవరితో ఉందంటండి? మనుషులతో కూడా ఉంది. ఆయన వారితో కాపురం ఉంటాడు. అప్పుడు ఆయనతో ఉన్న వారందరూ, ఆయనతో కాపురం చేసే ప్రతి ఒక్కరు ఆయన ప్రజలై ఉంటారు. ఆయన ప్రజలై ఉన్న వారితో ఆయన వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రెండో మాట మీకు అర్థమయ్యే విధంగా క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తాను. అక్కడ రాసిన మాట, ఇదిగో దేవుని నివాసము ఎవరితో ఉంది? ఈ రోజున మనం ఎవరు అండి? మట్టి మనుషులం. మనం ఎవరు? మట్టి. ఒక వారం రోజులు, అసలు వారం రోజులు దాకా ఎందుకు, ఒక 2 రోజులు లేదా ఒక రోజు స్నానం చేయకుండా ఉండండి, కొంచెం చర్మాన్ని నలుపుకోండి, ఎంత మట్టి వస్తుందో. మనం ఎవరు? మట్టి. అందుకే అన్నాడు కదా, మన్నైనది మరలా మన్నైపోద్ది. ఈ మట్టి శరీరం, మన్నైపోయిన శరీరం మహిమ కలిగిన శరీరంగా ఆయన లేపాలంటే ఆయనకు నివాస స్థలంగా మనం కట్టబడాలి. అలా కట్టబడడానికి కావలసిన వస్తువులు ఏంటో తెలుసా? ఒకటి, మనలో పరిశుద్ధత ఉండాలి, అప్పుడు మనం కట్టబడతాం. రెండవది, ఇక్కడ మనలో ఏముండాలో తెలుసా? అక్కడ రాసిన మాట, దేవుడు తానే నివాస స్థలమును మీ కొరకు ఏర్పరిచి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన ప్రజలైన వారు ఆయనతో కాపురం ఉంటారు. కాపురం అంటే లోకంలో భార్య భర్తల కాపురం గురించి, సంసారం గురించి కాదు. ప్రతిరోజు ఆయనకు ఆలయంగా కట్టబడాలనుకున్న మనం ఎలా ఉండాలో తెలుసా? ప్రతి క్షణం ఆయనతో సహవాసం చేయాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎవరు ప్రభువుతో సహవాసం చేస్తారో, ఎవరు ప్రభువుతో కలిసి నడుస్తారో, ఎవరు ప్రభువుతో కలిసి జీవిస్తారో, ఎవరు కలిసి ప్రభుతో ప్రతిరోజు మాట్లాడడానికి ఇష్టపడతారో వారికట అక్కడ రాసిన మాట, ఆయన వారిని ఎన్నడూ విడిచిపెట్టాడు. వారికి దేవుడే ఉంటాడు, వారు ఆయనకు ప్రజలే ఉంటారు, ఆయనే వారికి తోడై ఉండబోతున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ఎన్నోసార్లు వినుండొచ్చు, ఎన్నోసార్లు చదివి ఉండొచ్చు అక్కడ రాసిన మాటలు. మరొకసారి 21:3 చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఈ మాట మీరు వినాలి. ఆయన వారితో ఎలా ఉంటాడు కాపురం అంటే, మీరు ఎప్పుడు మీ ఇంట్లో కుటుంబ ఆరాధన చేసుకున్నా, మీరు వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నా, సంఘంలో ప్రార్థన చేసుకున్నా, ఇలా కూర్చొని మీరు ప్రార్థన చేసుకుంటున్నా, మనుషుల వైపు చూడవసరంలా. మీరు ఎప్పుడు ప్రార్థనలో ఉన్నా దేవుని ముఖాన్ని చూసేవారిగా మీరు మార్చబడుదురుగాక. ఇక్కడున్న నా ముఖం చూస్తే ఏమొస్తుంది? మీ పక్కవారి ముఖాలు చూసినంత మాత్రం ఏం ఒరుగుతుంది? మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరి ముఖాన్ని చూడాలి తెలుసా? దేవుని ముఖం చూసేవారిగా మార్చబడదుము గాక. మన ఇంట్లో మోకరించినప్పుడు ఎవరి ముఖం చూడాలి? పిల్లలారా రండి ఒకసారి, మేము ఈ మోకాలు చూసి నేను దండ పెట్టుకుని వెళ్ళిపోతాను అనుకుంటే సరిపోద్దా? ఎప్పుడు మోకరించినా ఆయన ముఖాన్ని చూసేవారిగా మీరు మార్చబడుదురు గాక. ఎలా చూస్తారు ఆయన ముఖం? ఒకసారి యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏముందో చూడండి ఒకసారి. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే
దేవుడై ఉన్నాను. అదే వచనంలో మీరు తీసిన వారు 8వ వచనంలో ఎక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, ఆ వాక్యమే శరీరధారి అయి నివాసం చేశాడు. ఆమె చెప్పండి. ఇందాక అక్కడ చదివాం కదా, ఇదిగో దేవుని నివాసము, మూలవాక్యం చదివాం కదా, ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమే ఉండుటకు మనము ఎలా కట్టబడతాం తెలుసా? ఇప్పుడు 8వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 8వ వచనంలో యోహాను సువార్త తీసిన దగ్గరే చదవండి. ఆ వాక్యమే మూలవాక్యం. మొదటి వాక్యం ఏముంది? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు 14వ వచనంలో ఏముంది? ఆ దేవుడై ఉన్న వాక్యమే శరీరధారి అయి మన మధ్యకు వచ్చాడు. ఆమెను చెప్పండి. ఎందుకు వచ్చాడో తెలుసా? మనందరినీ కట్టడానికి, నివాస స్థలముగా కట్టడానికి, ఒక ఇంటిగా కట్టడానికి, ఒక దేవాలయముగా కట్టడానికి, పునాదులు కలిగిన పట్టణముగా మనము కట్టబడేటట్లు ప్రభు మన మధ్యలోకి దిగి వచ్చాడు. దిగి వచ్చిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీరు నాతో సహవాసం చేయాలి, అప్పుడు నేను మీతో ఉంటా. ఎవరు సహవాసం చేస్తారో, ఎల్లవేళలా ఆయన స్తుతించే వారికి ఎవరు ఉంటారో, నిత్యం ఆయన సన్నిధిలో బలిపీఠాలు ఎవరు కడతారో, మానగా ఆయన సన్నిధిలో ఎవరు కనబడతారో వారికి ఆయన దేవుడై ఉంటాడు, తండ్రి అయి ఉంటాడు, తోడై ఉంటాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మనందరం కట్టబడేటట్లుగా దేవుడు సహాయం చేయను గాక. ఈ రోజున ఆ విధంగా కట్టబడాలండి. సమయం చాలా అవుతుంది. 3వ మాట మీకు చూపిస్తాను చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం చదవండి, ప్రార్థన చేసుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడే తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసింపడు. ఈ మాట మీకు అర్థమయ్యేటట్టు చెప్పనా? అక్కడ రాసిన జగత్తును అందలి సమస్తమును నిర్మించిన నిర్మాణకుడు ఎవరు? మనం ఆరాధించే దేవుడు. నోటి మాట ద్వారా కలుగునుగాక అన్నాడు, దేవదూతలు కలిగారు. కలుగునుగాక అని అన్నాడు. నిరాకారంగా ఉన్న భూమి, శూన్యముగా ఉన్న భూమి గాలిలో వేలాడటం, సరిచేపడ్డం మొదలుపెట్టింది. కలుగునుగాక పక్షులు కలిగాయి, ఏదైనా తోట కలిగింది, ప్రకృతి కలిగింది, జంతువులు కలిగాయి. ఎన్ని ఆయన సృజించిన నోటి మాటతో కలుగునుగాక అంటే కలిగాయి. వీటన్నిటికీ కారణం ఏంటి తెలుసా? మనం ఆరాధించే దేవుడు నిర్మాణకుడు, మనం ఆరాధించే దేవుడు సృష్టికర్త. మరొక మాట మీకు అర్థమయ్యేదంగా చెప్పాలంటే, మనం ఆరాధించే దేవుడు నిర్మాత. ఏది ఎలా ఉండాలో ఆ విధంగా సిద్ధపరిచిన నిర్మాత. ఆయన ఆలోచనల్లో ఏంటంటే మనము కట్టబడాలి. మనిషిని మాత్రం కలుగునుగా కన్నాడా? చేత్తో చేశాడా? ఎందుకని? మనిషిని కూడా కలుగునుగా అంటే కలిగేవాడే. కానీ ఆయన ఆలోచన వీటన్నిటికంటే మనిషి ప్రత్యేకించాడు. ఈ రోజున మనం ఎవరో తెలుసా? లోకంలో ఉన్న జంతువుల కన్నా, లోకంలో ఉన్నటువంటి సృష్టి అంతటి కన్నా మనము దేవునికి ప్రత్యేకించబడ్డవారం. గట్టిగా చెప్పండి. అందుకే మనం కట్టబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మనం కట్టబడితే మొట్టమొదటిగా సంతోషించేది మన తల్లో, మన తండ్రో, లేదా మన బిడ్డలో అనుకుంటాం. కానీ మనం కట్టబడితే మొట్టమొదటిగా సంతోషించేది మనం ఆరాధించే దేవుడు. ఈరోజు నువ్వు కట్టబడాలి. అక్కడ రాసిన మాట, వీటన్నిటిని జగత్తును అందలి ఉన్నటువంటి ప్రతిదానిని నిర్మించిన నిర్మాణకుడు ఎక్కడుంటాడంట? హస్తకృతమైన ఆలయంలో ఆయన నివాసం చేయడు. అంటే మనుషులు చేసినటువంటి చేతి పనుల్లో ఆయన ఉండేవాడు కాడు. అందుకే నేను మొదటి నుంచి చెప్పేది, మన హృదయము దేవునికి ఆలయంగా మార్చబడాలి. కట్టిన గోడలు, పెట్టిన లైట్లు, ఫ్యాన్లు ఇవి కాదు ఆయనకు ముఖ్యమైనవి. ప్రతిరోజు నీ హృదయం దేవునికి చాలా ప్రాముఖ్యమైనది. దానిలో ఆయన నివాసం చేస్తాడు. ఆ నివాసంలో నీవు నిత్యము కూడా దేవునికి ఒక నివాస స్థలముగా కట్టబడేటట్లు నీవు నిర్మించబడదువుగాక. మొదటిది పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండవది ఆయనలో నీవు సహవాసం చేయాలి. మూడవది ఏంటో తెలుసా? ఆయన మీద నీవు ఆధారపడాలి. ఈ మూడు నీవు చేయగలిగితే దేవునికి ఆత్మ మూలముగా నీవు నివాస స్థలముగా కట్టబడే వ్యక్తిగా మార్చబడదువుగాక. ఆ విధంగా నేను కట్టబడతానయ్యా, ఆ విధంగా నేను జీవిస్తానయ్యా, ఆ విధంగా నేను బ్రతుకుతానయ్యా అని ఒక చిన్న తీర్మానంతో ఒక్క క్షణం మీరు ఆశ కలిగి ఉంటే మూలవాక్యం ఒకసారి జ్ఞాపకం చేస్తాం, తర్వాత మోకరించుకుందాం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు మీరు కట్టబడబోతున్నారు.
మరొకసారి చెప్తున్నాను వినండి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి ఏమై ఉండడానికి, నివాస స్థలమై ఉండుటకు మీరు కట్టబడుతున్నారు. ఆ నివాస స్థలమై ఉండమై మీరు కట్టబడాలంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి, కానీ 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. మొదటిది ఏమై ఉండాలి? మీరు పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండవది ఆయనతో మీరు సహవాసం చేయాలి. మూడవది ఆయన మీద మీరు ఆధారపడి, ఇంతవరకు మనుషుల మీద ఆధారపడ్డాం. అయ్యా ఇదిగో నాకు మేలు చెయ్యి, ఇదిగో నాకు తోడై ఉండు, నా పని దిశ ఆయన మనుషుల మీద ఆధారపడ్డారు. మనుషులు ఏమంటారు తెలుసా? ఇటు పక్క నీ వైపు, అమ్మ నీకు ఆధారపడ్డావు కదా చేస్తా అని అంటారు. పక్కకు వెళ్ళి వీళ్ళకి నేను చెయ్యాలంట, వీళ్ళకి నేను చెయ్యాలంట అని వెక్కిరించి మాట్లాడతారండి. మన దేవుడు అలా మాట్లాడేవాడు కాడు. ఆయన మీద నీవు ఆధారపడ్డావా? ఆధారపడిన వ్యక్తుల్ని ఎవరిని ఆయన విడిచిపెట్టలా. ఆయన మీద ఆధారపడిన వ్యక్తుల్ని ఏ ఒక్కరిని ఆయన త్రోసివేయలా. చెప్పుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ప్రభు మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు. ఈ రోజున నీవు ఆధారపడగలిగితే, నీవు ఆయనతో సహవాసం చేయగలిగితే, నీవు ఆయన కొరకు పరిశుద్ధత కలిగి జీవించగలిగితే, ప్రకటన గ్రంథంలో మనం చదివిన మాటలకు కొంచెం ముందు ఉంటుంది, నీవట ఆనంద గానాలు చేస్తావు. ఒకసారి ఆ మాట తీయండి, ఒకసారి ఆ మాట చదవండి. 21వ అధ్యాయంలో వాని కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు అనే మాట ఉంటుంది. ఆ మాట తీసి చదవండి ఒకసారి. ఇలా నీవు పరిశుద్ధత కలిగి దేవునితో సహవాసం చేసి ఆయన మీద నీవు ఆధారపడి ఉంటే, ప్రభువు కొరకు నీ నివాస స్థలముగా కట్టబడే వ్యక్తిగా మార్చబడితే నీ ఏం చేస్తాడో చివరి మాట చదువుతున్నాం చూడండి. ఇలా జీవించిన వారి కన్నుల నుండి వచ్చిన ప్రతి బాష్ప బిందువును దేవుడు తొడవబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఇంతవరకు ఏడ్చారు, ఇది జరగలేదు, అది జరగలేదు, ఇది రాలేదు, అది రాలేదని. కానీ ఇదిగో ఈ రోజు నుంచి నీ కన్నులు వెంబడంట. అక్కడ రాసిన మాట మరొకసారి చదవండి అమ్మా. బాష్ప బిందువులు అంటే ఏంటో తెలుసా? ఏడ్చి 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 ఏడ్చిన ఏడుపు గురించి కాదు ఆయన అనేది. ఒక్కొక్కసారి నవ్వుతారు చూసారా, నవ్వినప్పుడు కూడా కళ్ళం నీళ్ళు వస్తాయి. అవి నాకు బాగా వస్తాయి. ఎంత ఎక్కువ నవ్వుతున్నప్పుడు నాకు కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తాయి. ఆ కన్నీటి బాష్ప బిందువులను దేవుడు తొడవబోతున్నాడు. ఎందుకు నవ్వుతాం? ఎవరికేదో జారి పడ్డారనో, ఎవరికేదో అయిందని నవ్వడం కాదు. దేవుడు చేసిన మేలులను చూబట్టి నీవు నవ్వబోతున్నావు. దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు బట్టి నీవు నవ్వబోతున్నావు. నీవు నవ్వుతున్నప్పుడు నీ కంటి వెంట ఏడ్చినప్పుడు వచ్చే కన్నీరు కాదు వచ్చేది, నవ్వుతున్నప్పుడు నీ కళ్ళముడు వచ్చే బాష్ప బిందువులు నా ప్రభు తోడవబోతున్నాడు. అట్టి కృప మీ అందరికి దయచేయబడేట్లుగా మీరు దేవునికి ఆత్మ మూలంగా నివాస స్థలమై ఉండుటకు కట్టబడేవారిగా మార్చబడుదురుగాక. ఈ మాటలు వింటున్న ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను కట్టబడాలి, నేను పరిశుద్ధత కలిగి ఉండాలి, నేను ప్రతిరోజు దేవునితో సహవాసం చేయాలి, నేను ప్రతిరోజు ఆయన మీద ఆధారపడాలి అని అనుకున్న వారు ఒక్క క్షణం లేచి నిలబడండి, లేదా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అలాగే కూర్చొని మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. నేను దేవుని కొరకు నివాస స్థలముగా ఉండడానికి కట్టబడాలి, ఆత్మ మూలముగా నేను కట్టబడాలి, దేవుని కొరకు నేను పనికొచ్చే పరికరంగా మార్చబడేటట్లు కట్టబడాలి. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారు చేసుకోండి. చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు దేవునితో నివాస స్థలం ఉండేవారిగా కట్టబడాలి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమే ఉండటకు నేను కట్టబడతానయ్యా, నన్ను పరిశుద్ధపరచు, నేను కట్టబడతాను, నన్ను పరిశుద్ధపరచు, నేను కట్టబడతానయ్యా, నీతో సహవాసం చేసే వ్యక్తికి నేను మార్చబడతానయ్యా, నన్ను పరిశుద్ధపరిచి నీతో సహవాసం చేసే వ్యక్తికి నన్ను మార్చయ్యా. ఒక్క క్షణం ఎవరికి వారు ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. ఆయన మీద ఆధారపడతావా? ఆయనతో సహవాసం చేస్తావా? పరిశుద్ధపరచుకుంటావా? నీ ప్రతి బాష్ప బిందువులు ఆయన తొడవబోతున్నాడు. ఒక్క క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి.
హల్లెలూయా, 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 హల్లెలూయా. మూలరాయి నీవైయుండగా అపోస్తులుల పునాది మీద నిత్య నివాసముగా కట్టబడుటకై ఆత్మాభిషేకము అనుగ్రహించితివి. మూలరాయి నీవైయుండగా అపోస్తులుల పునాది మీద మూలరాయి నీవైయుండగా అపోస్తులుల పునాది మీద నిత్య నివాసముగా కట్టబడుటకై ఆత్మాభిషేకము అనుగ్రహించితివే. నిత్య నివాసముగా కట్టబడుటకై ఆత్మాభిషేకము అనుగ్రహించితివి. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార కనుకింతును నిన్నే ఆసక్తిరా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార విసిరే మెరుపుల వంటి శత్రువులు నాకు ఎదురై నిల్చిన పిడుగులు విసిరే మెరుపుల వంటి శత్రువులు నాకు ఎదురై నిల్చిన నాకు విరోధము ఆరోపించిన ఏ ఆయుధము వర్ధిల్లలేదే. నాకు విరోధము ఆరోపించిన ఏ ఆయుధము వర్ధిల్లలేదే. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార కనుకింతును నిన్నే ఆసక్తిరా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార కమనీయమైన నీ దర్శనము కలనైనాను మెలకువనైనా కమనీయమైన నీ దర్శనము కలనైనాను మెలకువనైనా కనబడినానా ఆశలు తీరవే కనిపెట్టుకుంటిని కడబురగనికై కనబడినానా కనబడినానా
ఆశలు తీరవే కనిపెట్టుకుంటిని అడవుల పనికై కనబడినానా ఆశలు తీరవే కనిపెట్టుకుంటిని అడవుల పనికై మూలరాయి నీవై ఉండగా అపోస్తలుల పునాది మీద మూలరాయి నీవై ఉండగా అపోస్తలుల పునాది మీద నిత్య నివాసముగా కట్టబడుటకై ఆత్మాభిషేకము అనుగ్రహించితివే నిత్య నివాసముగా కట్టబడుటకై ఆత్మాభిషేకము గ్రహించితివే నిత్య నివాసముగా కట్టబడుటకై ఆత్మాభిషేకము అనుగ్రహించితివే మహేశ్వర ప్రభు దైవ కుమారా నన్ను నిన్నే కింతును నిన్నే ఆశ తీరా ఆశ తీరా ఆశ తీరా ఆశ తీరా మూలరాయి నీవై ఉండగా అపోస్తలుల పునాది మీద అందరూ కలిసి పాడదాం మూలరాయి నీవై ఉండగా అపోస్తలుల పునాది మీద నిత్య నివాసముగా కట్టబడుటకై ఆత్మాభిషేకము అనుగ్రహించితివే నిత్య నివాసముగా కట్టబడుటకై ఆత్మాభిషేకము అనుగ్రహించితివే నిత్య నివాసముగా కట్టబడుటకై ఆత్మాభిషేకము అనుగ్రహించితివే నిత్య నివాసముగా నిత్య నివాసముగా నిత్య నివాసముగా నిత్య నివాసముగా నిత్య నివాసముగా కట్టబడుటకై ఆత్మాభిషేకము అనుగ్రహించితివే ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా ప్రణుతింతును నిన్నే ఆశ తీరా ఆశ తీరా ఆశ తీరా ఆశ తీరా ప్రాణేశ్వర ప్రాణేశ్వర ఒక్క క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. ఆయనలో మనము ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండేవారిగా కట్టబడాలని ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. ప్రార్థన. స్తోత్రం 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 జీవము కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. ఈ దినాన కూడిక ఆశీర్వాదకరంగా, దీవెనికరంగా, మహిమకరంగా జరిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం.
అయ్యా తండ్రి స్తోత్రి భయంకరమైన వాతావరణంలో కూడా చిన్న మందగా మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సేవకుల్ని నిలబెట్టుకొని నాతో మా అందరితో మీరు మాట్లాడిన దేవా మీకు వందనాలు అయ్యా. స్తోత్రం నాయనా, స్తోత్రం. ఆయనలో మీరు కూడా అయ్యా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా మీరు కట్టబడుచున్నారని మీరు మాట్లాడారు. ఎలా కట్టబడాలో తండ్రి, ఏ విధంగా మేము నిలబడగలగాలో, ఎలా ఉంటే ఎలా మేము దీవించబడతామో మీరు నాతో మాతో మీరు మాట్లాడిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మేము పరిశుద్ధంగా కట్టబడాలి ప్రభువా. అయ్యా మా దేహము నైనా మీకు ఆలయంగా మార్చబడి నైనా నీకు పరిశుద్ధ ఆలయంగా మార్చబడాలి ప్రభువా. ఆ విధంగా నైనా మేము కట్టబడటానికి కృపను చూపించండి ప్రభువా. ప్రతి నిత్యము మీతో సహవాసము చేయగలిగిన కృపతో మీరు మమ్మల్ని నింపండి అయ్యా. మీతో సహవాసము చేయగలిగితే ఏ విరోధమైన శత్రువులైననైనా జయించే కృపను మీరు మాకు ఇస్తానని మీరు సెలవిచ్చారేసయ్యా. అయ్యా ప్రతి నిత్యము మీతో సహవాసము చేయగలగాలి, మీతో గడపగలగాలి నైనా. మా బలిపీఠాలు నిత్యము మండగలగాలి సయ్యా. స్తోత్రం నైనా. ఆ విధంగా మీరు మమ్మల్ని మార్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి విషయంలో తండ్రి నీ మీద మేము ఆధారపడగలిగిన బిడ్డలుగా మేము మార్చబడాలి తండ్రి. అయ్యా స్తోత్రం నైనా. సమస్తము చేయగలిగిన నా దేవుడు నాకున్నాడని నైనా నీ మీద మేము ఆధారపడగలగాలి ప్రభా. లోకంలో దేని మీద, ఏ మనుషుల మీద, ఎవరి మీద మేము ఆధారపడక తండ్రి, జీవము కలిగిన దేవా నీ వైపు నైనా మేము ఆధారపడి నీ మీద మేము ఆనుకోగలిగిన బిడ్డలుగా మమ్మల్ని మీరు సిద్ధపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇది నాన్న వచ్చిన ప్రతి బిడ్డలు మీరు తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. అయినా ఎవరెవరైతే ఏ సమస్యలతో, ఏ బాధలతో, ఏ వేదనలతో అడిగి పెట్టారో ప్రభువా, వారి సమస్యల నుంచి, వారి వేదల నుంచి, వారి బలహీనతల నుంచి విడుదలిచ్చి సంతోష గానాలతో వారు తిరిగి వెళ్ళటానికి కృపను చూపించండి. ఈ దినాన తండ్రి నా కొరకు మా కొరకు మీరేమి సిద్ధపరిచారో, దాచించారో తండ్రి, ఆ దాచిన మేలు ఎంతో గొప్పదని మీరు సెలవిచ్చారు. అటువంటి గొప్ప మేలులతో మా హృదయాలు మీరు తృప్తిపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును, మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును, ఈ దినాన ఈ విధంగా ఇక్కడ కూడొచ్చిన ప్రతి వానికిని, వారి కుటుంబాలకును, కలిగిన సమస్తానికిని సమృద్ధిగా కృపా సమాధానములు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను, మీ కష్టార్జితాన్ని, మీ చేతి పనులను, మీకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. వందనాలు.